సో మన కుర్రోళ్ళందరూ ఏం చేస్తామంటే ఒకరిదొకరు సాయం చేసుకుంటాము. అండ్ కూలి పని పెట్టుకోకన్నా ఒకరిదొకరు సాయం చేసుకొని ఇలా మేమందరం సరదాగా చేసుకుంటాం అనమాట వరి కోత అంటే. వీర ప్రేమ వాసన మాత్రం అదిరిపోతుంది కానీ మొన్నట్లో వస్తుంది ఏంటి. హాయ్ గాయ్స్, నమస్తే అండి అందరికీ. సో ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాము. అదేంటంటే మా బావగారుల పొలం అన్నట్ట. ఇదిగో ఈ పొలము కోతకైతే వచ్చాము. ఇది లాస్ట్ డే కాబట్టి మేమందరం బిర్యానీ చేసుకొని తిందాం అనుకొని ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకనే మనం ఒక ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాం, చూసారు కావాలా. సో ఇప్పుడైతే ఈ కోత అయితే ఇంకో గంటలో అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత హాయిగా మనం బిర్యానీ చేసుకొని తిందాం. ల్యాండ్ లేట్ చేస్తే మనకు లేట్ అయిపోద్ది మధ్యాహ్నం. అలాగే రా, మనకి బిర్యానీ తిన్న వెంటనే మళ్ళీ మీది కూడా కోసేద్దాం. ల్యాండ్ 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 స్పీడ్గా ల్యాండ్ రా రే. లేట్ అయితే మళ్ళీ మనకు లేట్ అయిపోద్ది, తర్వాత కుకింగ్ లేట్ అయిపోద్ది. ఇక్కడ పందులు తిరిగినట్టు ఉన్నాయి రా, ఒకలా కాదు, చిక్కురు చేసి ఉన్నాయి ఇక్కడ. సో మన కుర్రోళ్ళందరూ ఏం చేస్తామంటే ఒకరిదొకరు సాయం చేసుకుంటాము. అండ్ కూలి పని పెట్టుకోకన్నా ఒకరిదొకరు సాయం చేసుకొని ఇలా మేమందరం సరదాగా చేసుకుంటాం అనమాట వరి కోత అంటే. ఈరోజు మా బావగడలు అయ్యింది, నెక్స్ట్ ఇంకా మా రవి బావగడలు ఉంది నెక్స్ట్ రేపు అనమాట. ఇలా రోజుకొకరిది అనమాట చొప్పును కోసుకుంటాము, అంతే అనమాట. ఇలా ఉంటుంది మా విలేజ్లో లైఫ్ అనమాట. ప్రతి ఒక్కరిది సాయం చేసుకుంటాం కుర్రోళ్ళందరము. ల్యాండ్ నసలకండి నసిలినారా, మళ్ళీ నేను మధ్యాహ్నం లంచ్ లేట్ అయిపోద్ది. మనకి ఈ పొలం అయితే కోసాము, జస్ట్ ఫైనల్గా కొంచెమే ఉంది. ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకొక పొలం ఉంది అక్కడ, ఇది హాఫ్ అన్ అవర్లో కోసాము. ఇంకా హాఫ్ అన్ అవర్లో అది కూడా అయిపోద్ది. ఇది అయిపోయాక మనమైతే బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. చకచక గునా రా, ఒక పక్క నుంచి ఒక్కొక్క పని చేస్తే వేగంగా అయిపోద్ది. ఇప్పుడైతే చికెన్కి మనం మసాలాలు పట్టిద్దాం. కారం పొడి అండ్ పసుపు పొడి, ఆ తర్వాత చికెన్ మసాలా అండ్ గరం మసాలా, ధనియాల పొడి అండ్ కస్తూరి మెంతు, అండ్ మీ దగ్గర ఉంటే కొంచెం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు, ఇంకా తగినంత సాల్టు, అండ్ తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి, పుదీనా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ లాస్ట్లో పెరుగు కలిపేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ చెప్పడం మర్చిపోయా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది వేసుకొని నీట్గా ఇదిగో ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మనం కలుపుకున్న మసాలా అనమాట ఇది. ప్రస్తుతానికైతే ఈ విధంగా కలుపుకొని ఒక సైడ్ అయితే పెట్టుకున్నా. సో మన రైస్ అనేది ఒక 75% ఉడికిన తర్వాత దీనిపైన లేయర్లా పెట్టేసి దమ్ పెట్టుకుంటే అయిపోయినట్టే. అండ్ ఈ బాస్మతి రైస్ని మనం 30 మినిట్స్ ముందే నీళ్ళలో నానబెట్టి అయితే ఉంచుకోవాలి. ప్రస్తుతానికైతే మన పొయ్యి అయితే రెడీ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది, బట్ మనం చాలా ఆకలితో ఉన్నారు. అయినా సరే ప్రిపేర్ చేద్దాం, మంచిగా బిర్యానీ అయితే తయారు చేసుకుందాం. ఇప్పుడు ఆగదు ఆగదు ఆగదు. వేసే పర్లేదు.
ఫస్ట్ మనము బ్రౌన్ ఆనియన్స్ అనమాట తయారు చేసుకుంటున్నాము. చికెన్ బిర్యానీ కదా, బ్రౌన్ ఆనియన్స్ తయారు చేసుకుందాం ఫస్ట్. కొంచెం మాట తగ్గించారు. లో ఫ్లేమ్లో పెట్టు. ఇక్కడ లో హైలో ఉండవు. చుట్టాక మోడి ఎప్పుడు చెప్తాడు. సాల్ట్ లాస్ట్లో. అన్న కూడా ఊడి అమ్మర్రా పెంజర్రోయ్. ఇక్కడ ఎంత కష్టపడి నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తుంటే మా వాళ్ళందరూ హాయిగా నీడ దగ్గర ఇన్స్టాగ్రామ్ కాదు, ఎంప్లాయబిలిటీ సర్వే అట. ఓకే ఓకే, నువ్వు అక్కడ గుడ్ పీపుల్లా కనిపిస్తున్నావు నాకు. వీడు మనోడేమో బీజీఎం ఆన్ చేశాడు. పాపం వాడికైతే ఫోన్ లేదులేండి, ఎవరిదో అరువు తెచ్చుకొని ఆడుతుంటాడు సాయంత్రం పూట. ఇంకా వాడేమో దేవదాస్ అనమాట, ఉత్తమ్ కుమార్. ఆడ నుయ్యి పక్కన కూర్చొని హాయిగా పాటలు వింటూ సేద తీరుతున్నాడు. అక్కడ మా బావగాడు మాత్రం ఎంతో కష్టపడతాను చూడండి పాపం. అంత మంటలో కూడా వాడు అసలు ఇంత కష్టము. నేను ఆడ కష్టపడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తాయి అనమాట. రా పర్లేదురా, ఎందుకు మీ అన్నట్టు వెళ్ళిపోనాడు రా, పరారైపోండా. మంట తగ్గించు, పూర్తి తగ్గించు. ఓకే, అయితే రాయితో కూడా తేవాలి, ఎంత పూర్వం ఉంది. రాయితోనే తేవాలి. ఓకే, రాయితీ మీద ప్లేట్ తీ. ఓహో, ఆ గరిట ఎందుకు? కెమెరా మంది దొరికాడు. అరే సో నైస్ కదా, కింద అడుగు పెట్టినట్టుంది. వీర ప్రేమ గాథ. వాసన మాత్రం అదిరిపోతుంది కానీ మొన్నట్లో వస్తుంది. మా వాళ్ళకేమో తామరాకులు తేండ్రా అంటే వీళ్ళు టేకాకులు పట్టుకొచ్చారు. తామరాకులు అనేవి బాగాలేవని కాదు, వీళ్ళు అక్కడ దిగడానికి భయపడిపోయారు. ప్రజెంట్ మన బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని అయితే సర్వ్ చేసుకుందాం మన వాళ్ళందరికీ. ఎలాగున్నా లాగించండి పర్లేదు, సరేనా? చూడరా పర్లేదు చూడరా. ఏ ఆకేసుకోవచ్చు కదరా. బాగుంది సార్, కలర్ బాగా కలిపితేనండి. వేస్తాను అందరికి మళ్ళీ పీసులు వేస్తాను. ఆగనరా
గుణ ఎట్లా ఉంది? పర్లేదు. అరే నిజం చెప్పండి, పర్లేదు. సూపర్ ఉంది. అరే వీడియో తీస్తున్నాను కాదండి, నిజం చెప్పండి ఎలా ఉంది? బ్రష్ చేయాలి, అట్లే పెట్టేవచ్చు. సరిపోయింది, సూపర్ ఉంది బాస్. నిజంగా హానెస్టీ చెప్పు. నిజమా? సూపర్ బాగుంది, నచ్చింది. ఏంటో మా వాళ్ళు మాత్రము మొన్న ఒకసారి ట్రై చేసాము, బిస్కెట్ అయిపోయింది. బట్ ఈసారి మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది. ఆహా. బిర్యానీ పేరెట్ చెప్పు. నారాయణరావు ఎలా ఉంది? బాగుంది. నిజం చెప్పు. బాగుంది బాబా. ఓకే అదిరా. మా వాళ్ళు మాత్రము అవుట్ ఆఫ్ 5కి 4 పాయింట్ ఇచ్చారనమాట. బావా సూపరా? ఏదో మా వాళ్ళందరూ బాగానే ఉందంటారు, నేను కూడా తిన్నాను, పర్లేదు. మరీ అంత హైలైట్ అని చెప్పలేం కానీ రెస్టారెంట్ మాదిరి కాకపోయినా పర్లేదు, తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంది. మా రెడ్డి మాత్రము మంచి మార్క్ ఇచ్చారనమాట, మంచి మార్కులు వేశారంటే నా ఫుడ్ వంటకానికి నిజంగా. అండ్ పీస్ కూడా మంచిగా చాలా బాగా చక్కగా ఉడికింది, పర్ఫెక్ట్గానే వచ్చింది. నువ్వే చెప్పట్లే. నిజంగా నేను చెప్పకూడదు, చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఫస్ట్ టైము ఇంతకుముందు ఒకసారి ట్రై చేసాము, అది బిస్కెట్ అయిపోయింది. బట్ సెకండ్ టైం ట్రై చేసాము, ఇది నిజంగా అమేజింగ్ అని చెప్పాలా. పీసులు చూపించా. రైస్ కూడా ఎక్కడ మొక్కలు అవ్వలేదేమి, అలాగా కలిపేసేయి. ఏదో అలాగా మా బామ్మర్ది రేటింగ్ ఇచ్చినాడంటే అది బాగున్నట్టే. నచ్చింది. ఎస్పెషలీ మా ఎప్పటికైనా మా పొలంకి వచ్చి మా బామ్మర్ది చేసినారు నాకు గుర్తుంటుందిరా. ఈరోజు అయితే చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసి బిర్యానీ చేసుకొని తిన్నాము, కోత కూడా అయిపోయింది. గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ 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 బాయ్. ఓకే.